అనగనగా ఒక అడవి ఉండేది. ఆ అడవిలో ఒక ఏనుగుల మంద ఉండేది. ఆ మందలోని ఒక ఏనుగు పిల్ల చాలా అల్లరి చేసేది. ఒకసారి ఆ ఏనుగు పిల్లకు ఎప్పుడూ అడవిలోనే ఉండి విసుగ్గా ఉంది. ఒక్కసారి గ్రామంలోకి వెళ్ళి అక్కడ ఎలా ఉంటుందో చూడాలి అని అనుకుంటుంది ఏనుగు పిల్ల. అలా తల్లికి చెప్పకుండా ఏనుగు పిల్ల మెల్లిగా అడవికి దగ్గరలో ఉన్న ఒక గ్రామానికి వెళ్తుంది. ఏనుగు పిల్ల గ్రామంలోకి రాగానే పిల్లలందరూ చేరి ఏనుగు పిల్లను ఆసక్తిగా గమనిస్తుంటారు. కొందరు పిల్లలు వారి వద్ద ఉన్న పళ్ళు కూడా ఇస్తారు. ఏనుగు పిల్లకు ఆ పళ్ళు నచ్చి సంతోషంగా తింటుంది. మధ్యాహ్నం వేళ అయ్యేసరికి పిల్లలందరూ ఇళ్లకు వెళ్ళిపోతారు. ఏనుగు పిల్లకు కూడా బాగా ఆకలేసి ఏమైనా దొరుకుతుందా అని వెతుక్కుంటూ తిరుగుతుంది. అలా తిరుగుతున్న ఏనుగు పిల్ల ఒక అంగళ్ళ వీధికి చేరుకుంటుంది. ఆ వీధిలో బోలెడు తినుబండారాల కొట్లు ఉంటాయి. ఒక కొట్టు అతను ఏనుగు పిల్లను చూసి ముద్దొచ్చి ఒక చెరుకు గడ ఇస్తాడు. అలా ఇంకొంచెం ముందుకు వెళ్ళగా ఇంకొకతను అరటిపళ్ళు ఇస్తాడు. ఒక్కో అంగడి ముందుకు వెళ్ళి తొండం చాపగా అందరూ ఏదో ఒకటి తినడానికి ఇస్తూ ఉంటారు. అలా ప్రతి కొట్టు వద్దకు వెళుతున్న ఏనుగు పిల్ల ఒక బట్టల కొట్టు వద్దకు వస్తుంది. బట్టల కొట్టు వద్దకు కూడా వచ్చిన ఏనుగు పిల్ల తొండం చాపుతుంది. ఇది నచ్చని కొట్టు అతను ఏనుగు పిల్లకు ఏమీ ఇవ్వకపోగా తొండాన్ని సూదితో గుచ్చుతాడు. నొప్పితో బాధపడిన ఏనుగు పిల్ల అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఏనుగు పిల్లకు బాగా బుద్ధి చెప్పానని అనుకుంటాడు బట్టల కొట్టతను. కాసేపటికి ఏనుగు పిల్ల మళ్ళీ తిరిగి వస్తుంది. ఎక్కడి నుండో తొండం నిండా బురద నీళ్లు నింపుకొని వచ్చి బట్టల కొట్టులో బురద నీళ్లు చిమ్మేసి చక్కగా అడవిలోకి వెళ్ళిపోతుంది ఏనుగు పిల్ల. ఎవ్వరికి ఏ హాని చేయకుండా సరదాగా తిరుగుతున్న ఏనుగు పిల్లను అనవసరంగా బాధ పెట్టినందుకు తనకు తగిన శాస్తి జరిగి బట్టలన్నీ పాడైపోయాయని బట్టల కొట్టతను ఏడ్చుకుంటూ కూర్చుంటాడు. మనం ఇతరులకు ఏది చేస్తే తిరిగి మనకు అదే దక్కుతుందని గుర్తుపెట్టుకోవాలి.